నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు గడిచిన సంవత్సరాల కాలంలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. పోటీ పరీక్ష ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గట్టిగా మాట్లాడితే కొన్ని సబ్జెక్టుల యొక్క ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ ఆధారంగా చేసుకుని అడుగుతున్నారు, కానీ రాదర్ దాన్ నాట్ ఆన్ ద కంటెంట్ ఆర్ ద మెటీరియల్ దట్ ఇట్ హ్యాస్. సో దాట్స్ హౌ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్. సో అందుకని లాస్ట్ 1.5 ఇయర్లో జరిగిన ముఖ్యమైన అంశాలకి సంబంధించిన ఒక రౌండ్ అప్ మనం ఈ వీడియోలో వేసడానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి సమయం చాలా తక్కువగా ఉంది. మీరు ఒకవేళ ఏవైతే సబ్జెక్ట్ మ్యాటర్ ఉందో దాన్ని ఇంకా పూర్తిగా రివైజ్ చేసుకోకపోయినట్టయితే, ఇంకా కొంచెం నాకు సబ్జెక్ట్ మ్యాటర్ నేర్చుకోవాల్సి ఉంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ కుడ్ హావ్ ఫినిష్డ్ బై నౌ, బట్ స్టిల్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ ఫినిషింగ్ ఇట్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టెక్ జాబ్స్ ప్లస్ యాప్లో క్విక్ రివిజన్ కోర్స్ ఉంది. ఇక్కడ ప్రతి సబ్జెక్టు కూడా మీకు సుమారు 5 గంటల లోపు కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎవరైతే అసలు ఇప్పటివరకు ఏమీ చదవలేదో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఎవరైతే ఆల్రెడీ చదువుకున్నారో వాళ్ళకి రివిజన్కి హెల్ప్ అవుతుంది, అండ్ మిగిలిన వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది ఈ క్విక్ రివిజన్ కోర్స్. ఇందులో మీరు కావాలంటే ప్రతి సబ్జెక్ట్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, లేదు ఒక ప్యాకేజ్గానే పర్చేస్ చేయొచ్చు. అలానే కొంతమంది రివిజన్ పక్కన పెట్టి, రివిజన్ అయిపోయింది, అంతా అయిపోయిందో, దే జస్ట్ వాంట్ టు టెస్ట్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళ యొక్క ఏదైతే కెపబిలిటీ ఉందో, ఎంతవరకు వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతున్నారని తెలుసుకోవడం గురించి అప్టెక్ జాబ్స్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి వాళ్ళకి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా 2 నెలలు దాటిపోయింది. బట్ నెవర్ ద లెస్ యూ స్టిల్ హ్యావ్ సమ్ ఛాన్స్ టు యూజ్ ఇట్ ఇన్ ద వెరీ వైజ్ వే ఫర్ ద వెరీ రైట్ రీజన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 10 సెక్షన్ వైజ్ టెస్టులు విత్ 3 గ్రాండ్ టెస్టులు, మొత్తం కలిపి 13 టెస్టులు. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ 13 టెస్టులకి సంబంధించిన వీడియో అనాలిసిస్, అంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు లభిస్తుంది. తద్వారా ఒక ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ అదే ఎందుకైంది, వేరేది ఎందుకు కాకూడదు, ఏది సరి అయినది, ఏది రాంగ్ స్టేట్మెంటు, మ్యాచ్ ద ఫాలోయింగ్ పరంగా మనం అది ఎందుకు ఆన్సర్ చేసాం, ఇలా అన్ని విషయాలు కూడా ఆ వీడియో అనాలిసిస్లో మనం గమనించవచ్చు. తద్వారా మీకు ఒకటి, మీ టెస్ట్లో ఏదన్నా ఆన్సర్ మీకు తెలియకుండా లేదు తెలిసి ఒకవేళ తప్పు చేస్తే కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా లభిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ఆ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ ఏదైతుందో వాటిని కూడా రివైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇన్ దట్ వే అప్టెక్ జాబ్స్ అండ్ అప్టెక్ జాబ్స్ ప్లస్ are providing you the best chance to ensure that you qualify TGPSC Group 1 prelims at any given cost. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే 9133449696 నెంబర్కి కాల్ చేయండి. వీ వుడ్ లైక్ టు హెల్ప్ యూ ఆల్. అలానే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఖచ్చితంగా మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లెట్స్ గెట్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ ఆఫ్ ది డే. సో మనం గడిచిన సంవత్సరాల కాలంలో జరిగిన ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా గమనిస్తే కనుక, IIT Madras has officially launched the Ilayaraja Center for Music Learning and Research. అండ్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దానికి శంకుస్థాపన చేసింది కూడా మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఐఐటికి ఇళయరాజా గారి యొక్క మ్యూజిక్కి సంబంధం ఏంటి అని మీరు అనొచ్చు. వెల్, దీస్ డేస్ ద టెక్నాలజీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సాంకేతిక పరిజ్ఞానం ప్రతి రంగంలోకి వెళ్ళిపోయింది. సో అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మ్యూజిక్లో కూడా ఉపయోగిస్తారు ఫ్యూచర్లో, అండ్ అది ఇంకా ఎక్కువగా అవుతుంది భవిష్యత్తులో. సో దానిని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకునే మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. సో అందుకని దాని మీద కూడా పరిశోధన జరపవచ్చు, ఎండ్ ఆఫ్ ద డే దానికి సంబంధించిన టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ కూడా జరపవచ్చు అనే దృష్టిలో ఈ ఐఐటి మద్రాస్ సంస్థ ఈ ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ అనే ఇన్స్టిట్యూట్ని నిర్మించాలని అనుకుంటోంది. అండ్ దట్ టు మోస్ట్లీ బై బ్యాంబూ, వాళ్ళు బ్యాంబూతో వెదురుతో నిర్మించాలని అనుకుంటున్నారు. అదంతా కూడా దానికి శంకుస్థాపన ఇళయరాజా గారే చేశారు. సో దట్స్ వన్. సెకండ్, రీసెంట్లీ అ డెడ్లీ ల్యాండ్ స్లైడ్ స్ట్రక్ పపువా న్యూ గినియా. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వార్తల్లో నిలిచిన ప్లేస్ వచ్చేసి మౌంట్ ముంగాలో. అలానే ఏదైతే ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిందో దాన్ని ఎన్గా ల్యాండ్ స్లైడ్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పపువా న్యూ గినియా ఏదైతే ఉందో ఇది ఓషనియా అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది ఏ కాంటినెంట్లోకి వస్తుందంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆస్ట్రేలియా అనేది మనం ఒకప్పుడు అదొక సింగిల్ కంట్రీ కాంటినెంట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ ఆస్ట్రేలియా ఒకటే కాదు కదా, ఆస్ట్రేలియా పక్కన న్యూజిలాండ్ ఉంది, అలానే ఫిజీ లాంటి దేశాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ కలిపి ఆస్ట్రేలియా అండ్ ఓషనియా అని పిలుస్తారు. సో ఈ ఓషనియా ఏదైతే బేసిక్గా పసిఫిక్ ఓషన్ ప్రాంతం ఉందో అందులో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ కంట్రీ పపువా న్యూ గినియా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని అంశాలు ఎంత ప్రయారిటీ ఇవ్వకూడదో వాటికి కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు నిజంగానే వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అన్నా సరే ఎవరు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పపువా న్యూ గినియాలో ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. దట్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఒకటి ఏంటంటే, అది ఆ పసిఫిక్ ఓషన్ ఏదైతే కొంచెం ఎప్పుడు టర్బులెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆ రింగ్ ఆఫ్ ఫైర్ రీజన్లో ఉంది, అండ్ బికాస్ ఆఫ్ టెక్టానిక్ యాక్టివిటీస్ అండ్ మెనీ అదర్ థింగ్స్
అక్కడ ఫ్రీక్వెంట్గా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ మార్చ్లో ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల దగ్గర దగ్గర 20 మంది చనిపోయారు. ఏప్రిల్లో ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల ఒక 14 మంది చనిపోయారు. అండ్ మేలో రీసెంట్గా జరిగిన ల్యాండ్ స్లైడ్ అయితే మరీ దారుణం. ఎందుకనంటే ఒక భారీ ల్యాండ్ స్లైడ్, దేన్నైతే వాళ్ళు ఎన్గా ల్యాండ్ స్లైడ్ అని పిలుస్తున్నారో, 2000 మంది అందులో బరి అయిపోయి ఉన్నారనమాట. అధికారికంగా యుఎన్ఓ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కనీసం ఒక 600 మంది చనిపోయి ఉంటారు అని. కాకపోతే పపువా న్యూగినియా దేశం యొక్క అధికారుల మటుకు వాళ్ళు చెప్పే లెక్క తప్పు, కనీసం 2000 మంది చనిపోయి ఉంటారు అని అంటున్నారు. ఎక్కడో ఇజ్రాయిల్లో రఫాలో ఏదో జరిగిందని, లేదు పూణేలో ఒక 17 ఏళ్ల కుర్రవాడు ఇద్దరిని చంపేశాడు. కోర్స్ ఇట్స్ నాట్ చంపేశాడు, ఇట్స్ యాక్సిడెంట్. సో దానికి సంబంధించి మనం కవరేజ్ ఇస్తున్నారు. ఫైన్, కవరేజ్ ఇవ్వడం తప్పు కాదు, నేను అలా అనట్లేదు. దాని గురించి కవరేజ్ ఇస్తున్నారు. కానీ లుక్ ఎట్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ దిస్. 2000 మంది ఒక ప్రకృతి విపత్తుకి బలైపోయారు అండ్ నో వన్ ఈజ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు దీని గురించి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే, ఒకటి ఇది వార్తల్లో ఉంది అండ్ దేర్ మైట్ బి సమ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. మౌంట్ ముంగాలో ల్యాండ్ స్లైడ్కి సంబంధించి అయి ఉండొచ్చు. అలానే పపువా న్యూగినియా దేశం యొక్క ప్రధానమంత్రి ఆయన క్లైమేట్ చేంజ్ని బ్లేమ్ చేస్తున్నారు దీనికి. వాతావరణంలో మార్పుల వల్ల ఈ ల్యాండ్ స్లైడ్ ఇంత భారీగా సంభవించింది అని, ఈవెన్ దో ఇట్ ఈస్ అకస్టమ్ టు హ్యావింగ్ ఫ్రీక్వెంట్ ల్యాండ్ స్లైడ్స్. సో అందుకని ఇప్పుడు అది కూడా కంటెన్షన్లోకి వచ్చేస్తుంది. క్లైమేట్ చేంజ్ అంటే మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ వచ్చేస్తుంది. సో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అవ్వచ్చు, లేదు రియో ఏదైతే ఎర్త్ సమ్మిట్ ఉందో 1992 దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అలానే తర్వాత కన్వర్ లేక్, కబార్తాల్ ఆర్ కబార్తాల్ జీల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బీహార్ రాష్ట్రంలో ఉన్న వన్ అండ్ ఓన్లీ రామ్సర్ సైట్ అనమాట. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చిత్తడి నేలల యొక్క సంరక్షణకి సంబంధించి, వెట్లాండ్ యొక్క కన్జర్వేషన్కి సంబంధించి రామ్సర్ కన్వెన్షన్ అని ఒకటి ఉంది. అట్లా బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నది వన్ అండ్ ఓన్లీ ఏది రామ్సర్ సైట్ ఏది అని అంటే దాని పేరు కన్వర్ లేక్. ఈ కన్వర్ లేక్కి ఉన్న ఇంకో పేరు కబార్తాల్ లేదు కబార్తాల్ జీల్ అనమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఆసియాలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ ఆక్స్బో లేక్. ఫ్రెష్ వాటర్ ఆక్స్బో లేక్ ఎందుకు? బికాస్ ద వాటర్ ఈజ్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద మియాండరింగ్ ఆఫ్ ద గండక్ రివర్. ఈ గండక్ రివర్ అనేది గంగా నది యొక్క ఉపనది. గండక్ రివర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్. సో అందుకని ఇది వార్తలో ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కన్సిడరింగ్ వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇది కూడా వార్తలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా సరే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ కమ్స్ ద సెంగోల్. మన నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన భారతదేశ ప్రధానమంత్రి కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ని ఇన్స్టాల్ చేశారు. సో అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ బీయింగ్ రిప్రజెంటెడ్ యాజ్ అ సింబల్ ఆఫ్ సర్వీస్ అండ్ డ్యూటీ. అది ఎవరికి సంబంధించింది అని అంటే కనుక మనకి ఒక చోళా ఎంపైర్, చోళుల సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించింది అనమాట అది. సో దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నౌ వీఆర్ ఇన్ టు అన్ ఇండెక్స్. ఇండియా ఒక పర్టికులర్ ఇండెక్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పాలి గత గడిచిన 2-3 సంవత్సరాల్లో. 2021 సంవత్సరంలో ఆ ఇండెక్స్లో ఇండియా 54th పొజిషన్లో ఉంటే 2024 సంవత్సరానికి వచ్చేసరికి 39th పొజిషన్కి వచ్చేసింది. అంటే 3 సంవత్సరాలలో అన్ ఇంక్రీజ్ ఆఫ్ 15 ప్లేసెస్. ఇంతకీ ఆ ఇండెక్స్ ఏంటంటే ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. పర్యాటక రంగానికి సంబంధించి అభివృద్ధి సూచిక ఇది. సో 2024 సంవత్సరానికి సంబంధించి 39వ పొజిషన్ ఉంది. ఇంతకీ ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఇండియాకేమో 39th ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే యూఎస్ఏ, సెకండ్ స్పెయిన్, థర్డ్ జపాన్, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ ఆస్ట్రేలియా. పాకిస్తాన్ మన సరిహద్దు దేశానికి 101వ స్థానం లభించింది. ఎనీవేస్ పాకిస్తాన్ మేబీ అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే కొంతమంది దాని మీద ప్రయారిటీ చూపిస్తారు. బట్ ఇండియా యొక్క ఇంపార్టెంట్ 39 2021లో 54. మేబీ వాళ్ళ స్టేట్మెంట్స్ వచ్చి 54 in 2024, 39 in 2024 కూడా అడిగి జస్ట్ కన్ఫ్యూజ్ చేయొచ్చు. బట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ టాకింగ్ అబౌట్ ధోలావీరా ఇన్ గుజరాత్. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఉంది, కచ్ జిల్లాలో ఉంది ధోలావీరా అనేది. ఇట్ ఈస్ ద ఓన్లీ ఐవీసీ సైట్ టు బి ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఏదైతే బేసిక్గా ప్రపంచ వారసత్వ కట్టడాలు లేదు ఏవైతే ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వాటికి సంబంధించి లిస్ట్ ఉందో అందులో ధోలావీరాని యాడ్ చేస్తుంది. అండ్ ధోలావీరా ఇస్ ద ఓన్లీ ఐవీసీ సైట్. ఐవీసీ సైట్ అంటే ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. సింధు నాగరికతకి సంబంధించి ఏదైతే బేసిక్గా ప్రాంతాలు ఉన్నాయో అందులో వారసత్వ ప్రాంతంగా లేదు వారసత్వ కట్టడంగా కన్సిడర్ చేసింది ఓన్లీ ధోలావీరా అని ఒక్కదాన్నే. అండ్ ఇది యునెస్కో లిస్ట్ పరంగా మన ఇండియాకి సంబంధించిన 40th ఇండియన్ సైట్ అనమాట. ఈ ధోలావీరానే అక్కడ లోకల్ పీపుల్ కొట్టడ టెంబా అని కూడా పిలుస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ కొట్టడ టెంబా ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడగవచ్చు. అలానే దీనిని ఎక్స్కవేట్ చేసింది ఎవరు అని అంటే ఈ ధోలావీరా అనే ప్రాంతాన్ని జేపీ జోషి గారు సమ్వేర్ అరౌండ్ 1967, 1968 ఆ పర్టికులర్ టైంలో ఎక్స్కవేట్ చేశారు ఆయన. అలానే ఇది లూని నది ఏదైతే ఉందో రాజస్థాన్లో ప్రవహిస్తూ ఉంటుందో దాని యొక్క ఒడ్డున ఉంది అని చెప్పవచ్చు.
అలానే రిమెంబర్ లూని రివర్ డజంట్ గెట్ డ్రైన్డ్ ఇన్ టు ద అరేబియన్ సీ, అది అరేబియన్ సముద్రంలో కలవదు వెళ్ళి. అండ్ దెన్ ఇండియన్ ఆర్మీ లాంచ్డ్ ప్రాజెక్ట్ ఉద్భవ్. ఉద్భవ్ అంటే ఉద్భవించింది, ఒరిజినేట్ అయింది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అర్థం. ఇందుకు ఏం స్టార్ట్ అయింది అని అంటే కనుక ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు delve deeper into the ancient military tactics followed by ancient dynasties and adopting the strategic brilliance of the past, thus regarding India's rich military heritage. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే భారతదేశానికి మనం భూతకాలం పాస్ట్ కనుక గమనిస్తే కనుక మనం చూడని రాజులు కాదు, మనం చూడని రాజ్యాలు కాదు, మనం చూడని చక్రవర్తులు కాదు, మనం చూడని సామ్రాజ్యాలు కాదు. సో వీళ్ళందరికీ సంబంధించి దేర్ ఆర్ సో మెనీ టాక్టిక్స్ విచ్ పీపుల్ హ్యావ్ యూస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలి ఉంది, త్రిశూల పద్ధతి సంథింగ్ ఏదో యూస్ చేస్తారు అందులో. సో అచ్చం అలానే దేర్ కెన్ బి సో మెనీ అదర్ థింగ్స్ యాజ్ వెల్, ద వే ద వెపన్స్ వర్ యూస్, ద వే ద ఆర్మర్స్ వర్ డిజైన్, సో మెనీ అదర్ థింగ్స్. సో వాటన్నిటిని ఒకసారి మళ్ళీ వెలికి తీసి బయటికి తవ్వి వాటన్నిటిని కూడా మనం వీలైతే మన ఇండియన్ ఆర్మీ టెక్టిక్స్లో యూస్ చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రాజెక్ట్ ఉద్భవ్ని తీసుకొచ్చారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రాజెక్ట్ ఉద్భవ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే కనుక రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని పిలవడం మానేశారు, మోస్ట్లీ రక్షా మంత్రిత్వ శాఖ అనే పిలుస్తూ ఉన్నారు. సో డిఫెన్స్ మినిస్టర్ని రక్షా మంత్రి అని అంటున్నారు. అండ్ ఇది ఎక్కడ లాంచ్ చేశారు అంటే ద ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ విచ్ వాస్ హెల్డ్ ఆన్ October 21, 2023. సో ఎప్పుడు జరిగింది అని అడిగే అవకాశం ఉంది, ఎక్కడ లాంచ్ చేశారని అడిగే అవకాశం ఉంది, ఎవరు లాంచ్ చేశారని అడిగే అవకాశం ఉంది, దేనికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంది, ఏ డిపార్ట్మెంట్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అయి ఉండొచ్చు, ఇండియన్ నేవీ కూడా అయి ఉండొచ్చు కదా. సో స్టేట్మెంట్స్ పరంగా ఇచ్చి ఇండియన్ నేవీ దీన్ని లాంచ్ చేస్తుందని అడగచ్చు. సో ఇట్స్ ఇండియన్ ఆర్మీ. అలానే తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి షా ప్రైజ్ ఇన్ ఆస్ట్రోనామీ. సో షా ప్రైజ్ ఇన్ ఆస్ట్రోనామీ 2024 ఎవరికి లభించింది అని అంటే శ్రీనివాస్ ఆర్ కుల్కర్ని గారు. ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ బేస్డ్ అమెరికన్ అని చెప్పొచ్చు, లేదు ఇండో అమెరికన్ అని చెప్పవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈయన ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, మనలో చాలామందికి సుధామూర్తి గారు తెలుసు. సుధామూర్తి గారు ఎవరు? ఇన్ఫోసిస్ కంపెనీ ఫౌండర్ కమ్ చైర్మన్ నారాయణమూర్తి గారి యొక్క భార్య ఆవిడ. ఈవిడ రీసెంట్గా రాజ్యసభకి కూడా నామినేట్ అయ్యారు. సో డెఫినెట్లీ షీ విల్ బీ ఇన్ ద కంటెన్షన్ ఫర్ షూర్. ఆవిడ ఖచ్చితంగా ఏదో కరెంట్ అఫైర్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సుధామూర్తి గారు ఒక ఫిలాంథ్రఫిస్ట్ అండ్ షీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్. ఆఫ్ కోర్స్ కంప్లీట్ యాక్టివ్ మెంబర్ కాదు, బట్ స్టిల్ షీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్ హూ ఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ కంపెనీ. సో ఆవిడ రాజ్యసభకి ఇటీవల నామినేట్ అయ్యారు. ఆవిడకి బ్రదర్ అవుతారు శ్రీనివాస్ ఆర్ కుల్కర్ని గారు. సో అందుకని ఇట్ గెయిన్స్ టూ మచ్ ఇంపార్టెన్స్. అలానే షా ప్రైజ్ అనేది ఆస్ట్రోనామీకి సంబంధించి వన్ ఆఫ్ ద మేజర్ అవార్డ్ అని చెప్పవచ్చు. ఇంతకీ ఆయనకి ఎందుకు ఇచ్చారు అని అంటే మిల్లీ సెకండ్ పల్సస్, గామా రే బర్స్, సూపర్నోవా అండ్ అదర్ ట్రాన్సెంట్ ఆస్ట్రోనామికల్ ఫినామినా మీద ఆయన ఏదైతే ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సేవలను అందించారో దానిని గుర్తిస్తూ అవార్డు ఇవ్వడం జరిగింది. అలానే ఐఐటి బాంబే కొలాబరేటెడ్ విత్ TCS టు ప్రొడ్యూస్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సెమీ కండక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ షూర్. మీరు ఒక కార్ తీసుకోండి, ఒక బైక్ తీసుకోండి, ఒక టీవీ తీసుకోండి, ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి, ఒక స్మార్ట్ వాచ్ తీసుకోండి, వాట్ ఎవర్ దట్ ఈస్, అన్నిట్లో కూడా సెమీ కండక్టర్స్ని ఈ రోజుల్లో యూస్ చేస్తున్నారు. సో ఆ సెమీ కండక్టర్స్కి సంబంధించి బేసిక్గా అది చిప్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఇమేజ్ చేయాలి. సో ఆ ఇమేజ్ చేయడానికి ఇండియా ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని TCS, ఐఐటి బాంబే ఇద్దరు కలిసి సంయుక్తంగా డెవలప్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సెమీ కండక్టర్స్ అంటే మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన దేశం తైవాన్. ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న 60 to 70% ఆఫ్ ద సెమీ కండక్టర్స్ అక్కడే తయారవుతాయి అన్నమాట. ఈవెన్ మన హైదరాబాద్లో ఫాక్స్కాన్ వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కూడా పెట్టారు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇట్ గెయిన్స్ టూ మచ్ ఇంపార్టెన్స్. అలానే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపి ఏదైతే ఉందో విరూపాక్ష టెంపుల్, అది కూలిపోవడం జరిగింది. ఇట్ హ్యాస్ కొలాప్స్డ్. సో డెఫినెట్లీ it will be in the news for sure for a while. So it was built by Lakkan Dandesa and Nayaka under the Devaraya II of the Vijayanagara Empire. సో వీరూపాక్ష టెంపుల్ని ఎవరు నిర్మించారు అని అంటే కనుక మనం విజయనగర సామ్రాజ్యపు రాజులు అని చెప్తూ ఉంటాము, బట్ ఇన్ జనరల్గా అయితే కట్టించింది లక్కన్ దందేసా గారు. ఆయన రెండవ దేవరాయుల యొక్క పాలనలో ఒక నాయకుడిగా ఉండేవాడు. అలానే హంపి ఈజ్ లొకేటెడ్ ఆన్ ద తుంగభద్ర రివర్. సో దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ దానికి పొలిటికల్గా అట్ ద సేమ్ టైం స్ట్రాటజిక్గా మిలిటరీ పరంగా కూడా చాలా సెక్యూరిటీ లభించిందని చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ ఎక్స్కవేటెడ్ బై కాలిన్ మెకెన్జీ. సో ఈ హంపీని ఎక్స్కవేట్ చేసిన ఎవరు అంటే కాలిన్ మెకెన్జీ. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ విరూపాక్ష టెంపుల్ ఆబ్వియస్లీ అన్ఫార్చునేట్లీ కొలాప్స్ అయిపోయింది కాబట్టి 3-4 రోజుల క్రితం దాని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద 7th century, 7వ శతాబ్దం నాటి ఒక దేవాలయం అది. అది ఏ దేవుడికి సంబంధించిందంటే శివుడికి సంబంధించింది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మధ్య భాగం, సెంట్రల్ కర్ణాటక రీజన్లో ఉంది. అలానే అక్కడ ఎవరైతే దేవుడు ఉన్నాడో లార్డ్ విరూపాక్ష, ఆయన్ని
పంపపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు వీరూపాక్ష టెంపుల్ అనే బదులు పంపపతి దేవాలయం అని కూడా అంటూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇటీవల వార్తల్లో నిలిచిన పంపపతి దేవాలయానికి సంబంధించి సరైన వాక్యం ఏదంటే ఇది ఎప్పుడు నేను వినలేదు కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. పంపపతి దేవాలయం అన్నా వీరూపాక్ష దేవాలయం అన్నా ఒకటే, ఆ హంపీలో ఉన్న గుడి గురించే మాట్లాడుతున్నారు, విచ్ హ్యాస్ కొలాప్స్డ్ రీసెంట్లీ. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. So that brings us to the end of today's current affairs. I hope you have learned few, and if you already do know these things, I hope you have revised those. And we really wish that these things do help you in your preparation and also in your examination for the qualification as well. మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అన్న ఉద్దేశంతోనే అప్టేక్ జాబ్స్, అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ క్విక్ రివిజన్ కోర్స్ని, అలానే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని తీసుకువచ్చింది. అప్టేక్ జాబ్స్ యాప్లో మీకు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు క్విక్ రివిజన్ అవైలబుల్గా ఉంటుంది. మీరు రివైజ్ చేసుకోవడమే నా లక్ష్యము, చదువుకోవడమే నా లక్ష్యం అని అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ దిస్. లేదు నన్ను నేను టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ ద బెస్ట్ అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. ద చాయిస్ ఈజ్ యువర్స్. బట్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ డూ వన్ థింగ్ ఫర్ షూర్. 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. వీ వుడ్ లైక్ టు సాల్వ్ ఆల్ యువర్ క్వైరీస్ ఆన్ దట్. ఆన్ దట్ నోట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ ఖచ్చితంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్వాలిఫై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్డేట్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి, బికాస్ దట్స్ హౌ ద సొసైటీ మూవ్స్ అహెడ్. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.